పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారన్నారు ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయారని విమర్శించారు. అటు టీడీపీలో చేరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కూడా చంద్రబాబు మోసం చేశారని చెప్పుకొచ్చారు. ఈ జనసేన పార్టీని తీసుకెళ్లి ఆయన తెలుగుదేశం పార్టీలో ఆ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టినట్టే ఉంది తప్ప ఎక్కడా కూడా ఇది నాకు తెలిసి జనసేన పార్టీ వాళ్ళ మనోభావాలు మరి ఈరోజు వాళ్ళు ఏ విధంగా ఊహించుకుంటారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. వాళ్ళు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉంటే చాలామంది చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి. కానీ ఈరోజు 24 సీట్లతో సరిపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నామో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ పార్టీని తీసుకెళ్లి తాకట్టు పెట్టారని ఈరోజు పూర్తిగా స్పష్టంగా అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం పాపం మా పార్టీ ఎమ్మెల్యేలు శ్రీదేవి గారు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ మోసపోయారు. ఆ చంద్రబాబు నాయుడు మాటలిని మోసపోయారు. మోసం చేయడం అనేది చంద్రబాబు యొక్క నైజం. ఆ నైజం పాపం ఎమ్మెల్యేలు కూడా బలైపోయారు.